వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేటప్పటికి తిరుపతి అయితే వెళ్తున్నాము. మనం తిరుమల వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. ఆ శ్రీవారు మనకి దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడే మనం వెళ్ళగలం. అది తుఫాన్ అయినా ఏదైనా. ఇక్కడ మోంతా తుఫాన్లో అయితే మేము వెళ్తున్నాము. ఈ తుఫాన్ ఏమో కానీ వార్తల్లో చెప్పడం మాత్రం మామూలుగా భయపెట్టట్లేదు. అంటే తుఫాన్ కూడా అలాగే ఉంది అనుకోండి. మాకైతే మామూలుగా టెన్షన్ రాలేదు. ప్రతిసారి యాప్ అయితే ఓపెన్ చేసి ట్రైన్ ఉందా లేదా క్యాన్సిల్ అయిపోయిందా అని అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాము. కొన్ని ట్రైన్స్ అయితే కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు. మేము వెళ్తామా వెళ్ళమా అనే నమ్మకం అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకంటే పిల్లలతో రిస్క్ తీసుకున్నామా వద్దా అని అయితే ఆలోచించాము. కానీ అసలు ఏదైతే అది అయింది. దేవుని మీద భారం వేసి అయితే ఇంక వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాము. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఒక రోజు ముందలైతే ఆ రోజు నైట్ అయితే మా దగ్గరికి అయితే వచ్చారు. ఎందుకంటే నేను తిరుపతి ఫుడ్ అవి వండుకోవాలి కదా, పిల్లలతో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ముందుగానే వచ్చేసారు. అందులోనూ వాళ్ళకి కొంచెం చిన్న పని ఉంటేను అది చూసుకొని అయితే వచ్చేసారు నా దగ్గరికి. ఫుడ్ అవన్నీ అయితే అమ్మే వండేసింది. ఆ రోజు మా ఊరు నుండి గుంటూరు వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. అందుకని చెప్పి మేము బస్సు అయితే ఎర్లీగానే ఎక్కేసాము. మా ట్రైన్ అయితే 4ంటికి అయినా కానీ మేము ఇంటి దగ్గర 12ంటికే బయలుదేరాము. కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర బస్సు రావడం చాలా లేట్ అయింది. ఎలాగో బస్సు అయితే ఎక్కేసి గుంటూరు అయితే వచ్చేసాము. ట్రైన్ ఎక్కడ లేట్ అయిపోతుందని చెప్పి హడావిడిగా అయితే వచ్చేసాము. స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ని చూసిన తర్వాత అయితే కొంచెం ఊపిరి అయితే పీల్చుకున్నాము. ఒక అరగంట ముందలైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ముందుగానే అందరం అయితే ఒక టీ అయితే తాగేసాము. అందులో ట్రైన్ కూడా బయలుదేరింది. ఇంకా అమ్మ వాళ్ళకైతే బాయ్ చెప్పేసాం. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మేమైతే టీ తాగేసి మళ్ళీ ఇంకో టీ అయితే తాగాము. నాకు తలకాయ నొప్పిగా ఉందని చెప్పి ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పులిహోర, చపాతి, బంగాళదుంప ఫ్రై, టమాటా కర్రీ అయితే తెచ్చుకున్నాము. అయితే మేము అది కూడా తినేసేసి ఇంకా పడుకున్నాము. మాకు పక్క సీట్లో వాళ్ళు మా ఫోన్లో నుంచి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. అయితే వాళ్ళైతే తినేశారు. వాళ్ళు తినేటప్పుడు అయితే మేము పక్కన కూర్చున్నాం అనమాట. వాళ్ళందరూ కూర్చొని తింటారులే అని చెప్పి. ఈ ట్రైన్ గుంటూరులో 4 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే స్టార్ట్ అవ్వడము. తిరుపతి వచ్చేటప్పటికి తెల్లారుజామున 4 గంటలు అయితే అవుతుంది. ఇంకా తుఫాన్ పడడం వల్ల అనుకుంటా బాగా లేట్ అయిపోయింది. 5ంటికి అయితే 5:30కి అయితే రీచ్ అయ్యాము తిరుపతి. ఈ వర్షాల వల్ల చలి మాత్రం మామూలుగా లేదు. ముందుగానే పిల్లలకైతే స్వెటర్లు అయితే తీసుకున్నాను. ఒకవేళ స్వెటర్లు తీసుకోలేదంటే ఖచ్చితంగా వాళ్ళకి జలుబు కానీ దగ్గు కానీ వచ్చేది. ఇంకా మనం ఈ జర్నీలో అలాంటివి వచ్చినాయి అంటే ఇంకా పెద్ద తలకాయ నొప్పి. పెద్దవాళ్ళకి వచ్చినాయి అంటే ఎలాగోలా చేసుకోవచ్చు. కానీ పిల్లలకు వచ్చినాయి అంటే కనుక ఇబ్బంది పడతామని చెప్పి నేను ముందుగానే అయితే అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే తిరుపతి అయితే వచ్చేసాము. మేము 4:30కి దిగాల్సిన వాళ్ళం 5:30కి అయితే దిగాము. రైల్వే స్టేషన్ అంతా జనం చూసి వామ్మో ఎక్కువ ఉన్నారేమో, వర్షమైనా ఎక్కువ వచ్చారేంది అని అనుకున్నాము. కానీ పైన మాత్రం అసలు జనాలే లేరు. బాగా జరిగింది దర్శనము. మేము ట్రైన్ దిగిన వెంటనే అయితే కొండ మీదకైతే బయలుదేరాము. మేము కొండ మీదకైతే టికెట్ అయితే కనుక అప్ అండ్ డౌన్ అయితే తీసుకున్నాము. అంటే అప్ అండ్ డౌన్ తీసుకుంటే కనుక ఒక టికెట్కి 10 రూపాయలు 20 రూపాయలు అయితే తగ్గుతుంది. మేము నలుగురం ఉన్నాం కాబట్టి అందరి మీద అయితే కొంచెం తగ్గుతుందని చెప్పి అప్ అండ్ డౌన్ అయితే తీసుకున్నాము. ఈ అప్ అండ్ డౌన్ ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను నేను. కొండ మీదకి వెళ్ళేటప్పుడు అయితే మన లగేజీ అయితే చెక్ చేస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అస్సలకే పోనివ్వరు. ఇంకా మనం ముందుగానే స్టీల్ బాటిల్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు అదే సేఫ్టీ. పైన గాజు బాటిల్స్ అయితే అమ్ముతారు. అవి అయితే మనము తీసుకొని రీప్లేస్ అయినా చేసుకోవచ్చు. బ్యాగ్లో ఏదైనా ప్లాస్టిక్ ఉంటే కనుక ఖచ్చితంగా పడేస్తారు నిర్దాక్షిణంగా. అది ఎంతైనా కానీ సరే పైకి అస్సలు వెళ్ళనీరు. ఇంకా చెక్ చేయించుకొని అదే బస్సు అయితే ఎక్కేసి ఇంకా పైకి అయితే వచ్చేసాము. పైకి వచ్చేటప్పుడు మాత్రం క్లైమేట్ మామూలుగా లేదు. అప్పుడే సన్ రైజ్ అవుతుంది కదా, చాలా బాగుంది. ఎంత బాగుందో. చలి చంపేసింది. ఆ ఎండ సూర్యుడు వస్తుంటే ఆ ఎండలోనే కూర్చోబుద్ది అయింది. మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఈ ఎండని చూడక ఎన్ని రోజులైందో. మినిమం వారం రోజుల నుంచి తుఫాన్ అంటున్నారు కదా, అసలు వర్షమే రావట్లేదు. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయితే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే
ఎందుకంటే రూమ్ తీసుకోవడానికి. ఈ సిఆర్ఓ ఆఫీస్లో మనం ఆధార్ కార్డు ఇచ్చామంటే మనకి రూమ్ కోసం అయితే ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఈ స్లిప్ ద్వారా అయితే మన ఫోన్కి మెసేజ్ వస్తుందన్నమాట. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మనకి ఎక్కడ వచ్చిందో, ఏ కాటేజ్లో వచ్చిందో కనుక మనం రూట్ మ్యాప్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. అక్కడ మనకు రూమ్ అయితే అలర్ట్ చేస్తారు. ఈ టోకెన్ వచ్చిన తర్వాత అయితే కనుక 2 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత అయితే కనుక క్యాన్సిల్ అయిపోతుంది మనం వెళ్ళకపోతే. ఈ 2 గంటల్లోనే మనం వెళ్ళి రూమ్ కీస్ అయితే తీసుకోవాలి. ఇది బ్యాచిలర్కి అయితే అస్సలు ఇవ్వరు, ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు ఈ రూమ్స్ అనేది. ఇంకా మేమైతే రూమ్ తీసుకోవడానికి ఇంకా టైం ఉంది, మాకు మెసేజ్ రావడానికి ఇంకా టైం ఉందని చెప్పి పక్కనే ఉన్న కొన్ని లడ్డూలు చేసే వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళకి కాటేజీలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటైతే వచ్చేసాము. ఇక్కడైతే చల్లగా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. ఇంకా ఇటు అంతగా బండ్లు అలాంటివి ఏమీ రావు అని చెప్పేసి మేమైతే ఇటు వచ్చేసాము. మేము ఎప్పుడు వచ్చినా కానీ రూమ్ కోసం వెయిట్ చేయడానికి ఎప్పుడు ఈ ప్లేస్లోనే కూర్చుంటాము. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే ఉంది కదా, అవి అయితే తిన్నాము. చపాతీ, పులిహోర ఏవైతే తినేసాము లైట్గా. మా చిన్న పాపకైతే అసలు నచ్చలేదంట, అందుకని చెప్పి ముందుగానే బయట టిఫిన్ తిందామని ప్లాన్ వేసింది. నేను వద్దన్నానని చెప్పి లైట్గా అలా టచ్ చేసేసి తర్వాత నేను నిద్రపోయిన తర్వాత వాళ్ళ డాడీని అడిగి అయితే వాళ్ళిద్దరు కలిసి టిఫిన్ తెచ్చుకోవడానికి అయితే బయటకైతే వచ్చారు. వచ్చేసి అక్కడైతే ఇడ్లీ అలాంటిది ఏమన్నా తీసుకోకుండా మసాలా దోశ తీసుకున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి మసాలా దోశ తింటారా? ఈ జర్నీ అప్పుడు ఇలాంటివి ఫుడ్ అస్సలుకే తినకండి. ఇడ్లీ అలాంటిది మాత్రమే తినండి. బయట ఫుడ్ మనకి అంత తొందరగా పడదు కదా, అందులోనూ చిన్నపిల్లలకి పెట్టకూడదు. అయినా కానీ మా వారు ఎనరు. ఇక వాళ్ళిద్దరైతే తెచ్చుకొని ఇద్దరు తినేశారనమాట. వాళ్ళిద్దరు తింటుంటే మమ్మల్ని కూడా అడిగారు. మేము అస్సలకే తినము. మా పెద్దమ్మాయి నేను సేమ్ ఒకలాగా, మా వారు మా చిన్న పాప అయితే ఒకలాగా అయితే ఉంటారు. వాళ్ళిద్దరు టేస్ట్లు ఒకలాగా ఉంటాయి, మా ఇద్దరు టేస్ట్లు అయితే ఒకలాగా ఉంటాయి. ఇంకా మేమిద్దరం అయితే పడుకున్నాము అక్కడే. చల్లగా ఉంది, ఎండ అప్పుడే వస్తుంది కదా, కొంచెం మనశ్శాంతిగా ఉండి ఇద్దరం అయితే పడుకున్నాము. ఇంకా వాళ్ళిద్దరే అయితే తినేశారు. ఇంకా తినిన తర్వాత వాళ్ళు కూడా అయితే పడుకున్నారు. రూమ్ మెసేజ్ వచ్చింది అయితే మేము చూసుకోలేదు, అలాగే పడుకుండిపోయాము. నిద్రపోయి లేచిన తర్వాత అయితే మాకు రూమ్ మెసేజ్ అలర్ట్ అయ్యి అరగంట అయిపోతుంది. మాకు రూమ్ అయితే శంకుమిత్రాలు అయితే వచ్చింది కాటేజ్లో. ఈ రూమ్ అయితే మాకు అన్నప్రసాదానికి, దేవుడి దర్శనానికి, షాపింగ్కి వాటికైతే దగ్గరగానే ఉంది, వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంకా మేమైతే రూమ్లో అయితే లగేజ్ అంతా పెట్టేసి మళ్ళీ కిందకైతే వస్తున్నాము. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసంకి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ టోకెన్స్, దర్శనం కోసం టోకెన్స్ ఇస్తారు కదా, అందుకోసం అయితే క్యూ లైన్లోకి అయితే వచ్చాము. ఈ టోకెన్స్ అయితే పొద్దునే తెల్లారుజామున అయితే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అలా ఇవ్వట్లేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు అయితే 1 గంటకు అయితే క్యూలోకి పంపించారు. అంతవరకు అయితే అసలు క్యూ దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇంకా మేమైతే క్యూలోకి వచ్చిన తర్వాత మాకైతే వేడివేడి పాలు అయితే ఇచ్చారు, వాటర్ కూడా అయితే ఇచ్చేసారు. మాకు ఇక్కడ టోకెన్స్ అయితే మరుసటి రోజు 11ంటికి అయితే దర్శనం అయితే వచ్చింది. ఆ టోకెన్స్ తీసుకొని మళ్ళీ కొండ మీదకి అయితే వెళ్తున్నాము. ఈ టోకెన్స్ మాత్రం తీసుకుంటే మాత్రం 3 గంటలు 4 గంటల్లో అయితే దర్శనం అయిపోతుంది. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇలాగే టోకెన్స్ తీసుకుంటాము. 300 టికెట్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్గా ఉండవు కాబట్టి అయితే మేము 2 గంటలు టోకెన్లో అయితే క్యూ లైన్లో నుంచున్నాము. అప్పుడు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి 2:30 తర్వాత అయితే మాత్రమే, ఇప్పుడు మాత్రమే వాళ్ళకి ఓపెన్ అవుతుందంట, అప్పుడు మాత్రమే మనకి ఇవ్వగలరు. ఆ క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత 10-15 కౌంటర్లు అయితే ఉంటవి ఈ టోకెన్స్ ఇచ్చేవి. అయితే మేమైతే ముందే ఉన్నాము, అందరికంటే ముందే మాకు టోకెన్ అయితే వచ్చింది. మా ముందర ఒక 20 మంది ఉన్నారేమో క్యూ లైన్లో, అంతే. మాకు పాలు కూడా అందిని, కొంతమందికి అందయో చెప్పలేము మనము, ఎందుకంటే క్యూ లైన్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇంకా సరే అని చెప్పి పైకి వచ్చేసిన తర్వాత రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా సెల్ఫీ పాయింట్ ఉంటుంది కదా శ్రీవారిది, అక్కడికైతే వచ్చేసాము. ఫొటోస్, వీడియోస్ తీసుకుందామని చెప్పి ఇక్కడైతే శ్రీవారు లైటింగ్స్లో అయితే నిజంగా చూసినట్టే ఉంటుంది. దర్శనం మనం గుళ్ళో చేసుకుంటాం కదా, అచ్చం అలాగే ఉంటుంది. చాలాసేపు అయితే అక్కడ నుంచున్నాము. అక్కడ నుంచున్న తర్వాత అయితే అలా ముందుకైతే ఫోటోలు అవి వీడియోలు తీసేసుకొని ముందుకైతే వచ్చేసేసి, అన్నట్టు మర్చిపోయే రూమ్ అసలు చూపించలేదు కదా, ఈ మాకు రూమ్ అయితే శంకుమిత్రలో వచ్చిందని చెప్పాను కదా, రూమ్ అయితే ఇదే అన్నమాట. రూమ్స్ అయితే ఎంత పెద్దవిగా వచ్చినాయో. ఈ రూమ్ మాత్రం మేము 50 రూపీస్కి తీసుకున్నాం అనమాట. 50 రూపీస్ రూమ్ అయితే తీసుకున్నాము. మనం 550 పే చేసామంటే కనుక 50 రూపీస్ రూమ్కి తీసుకుంటారు, 500 ఏమో డిపాజిట్ చేస్తారనమాట. మనం తిరిగి తాళాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే మనకి డైరెక్ట్గా
మన అకౌంట్లో అయితే 500 పడిపోతాయి. ఒక రోజు లేకుంటే తెల్లారి రోజు అయితే మనకి మెసేజ్ అయితే వస్తుంది డబ్బులు పడినట్టయితే కనుక. ఇంకా మేమైతే ముందుకైతే అలా వస్తున్నాము. ఇక్కడ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఆ షాపింగ్ మాల్లోంచి అయితే చూసుకుంటూ కిందకైతే దిగేసాము. ఆ ఫ్లోర్లోంచి కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము. ఆ గ్రౌండ్ ఫ్లోర్లోంచి అయితే మేము మాడవీధుల్లోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే శ్రీవారిని దర్శించుకునే ముందలైతే వారాహి స్వామి వారిని కూడా దర్శించుకోవాలి కదా. అందుకని చెప్పి ఎలాగో మాకు టైం ఉందని చెప్పేసి మేమైతే వచ్చేసాము. అందులోనూ తెల్లారి దర్శనం కూడా ఉంది కదా. ఆ హడావిడిలో పిల్లలు బొమ్మలు అవి ఏమన్నా కొనుక్కుంటారో కుదరదో అని చెప్పి ముందుగానే ఇలా షాపింగ్ అయితే చేసుకుందామని చెప్పేసి వచ్చేసామన్నమాట. అన్ని బొమ్మలు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏం కొనుక్కోవాలో కూడా అర్థం కాలేదు. ఏం కొనుక్కోమన్నా కానీ ఇదొద్దు అదొద్దు అంటున్నారు. కానీ చూడడానికి మాత్రం చూస్తూనే ఉన్నారు. సరే వద్దా అని రండి అంటే కూడా రావడం లేదు. ఈ లైటింగ్స్ స్వామివారి అయితే నాకు బాగా నచ్చినాయి. ఇలాంటిదే సేమ్ మా షాప్లో అయితే ఒకటి ఉంటుంది, బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాలేండి. ఇక్కడైతే కనుక వాటర్ తాగమని బాటిల్ ఇస్తున్నా కానీ కాదు తాగను అని చెప్పి అక్కడ ట్యాప్ దగ్గరికి వెళ్ళి మరీ తాగింది. బట్టలన్నీ తడుపుకుంది. అసలుకే బయట చల్లగా ఉంది, అయినా కానీ బట్టలన్నీ తడుపుకుంది. ఎక్కడ జలుబు చేస్తుందా అని నా టెన్షను. కొండ మీద అయితే మనం వాటర్కి అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఒక స్టీల్ బాటిల్ తీసుకున్నామంటే మనకి అడుగడుగునే ఇలా వాటర్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడైతే ఆడవాళ్ళు కూర్చొని భజన చేస్తున్నారు. ఎంతసేపు చూసామో ఇక్కడే నుంచొని బాగా చేశారు. బాగా పాటలు కూడా పాడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైటింగ్స్ చూసిన తర్వాత అయితే కళ్ళు చెదిరిపోయినాయి. ఎంత బాగున్నాయో. శ్రీవారికి అయితే కుంభాభిషేకం అయితే చేస్తున్నారంట. అప్పుడు కార్తీక మాసంలో అయితే వచ్చాము. గుడికి లైటింగ్స్ పూలదండలు అస్సలకి కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి. కానీ ఎంత బాగుందో, చల్లగా ఉంది కొండ మీద. అసలుకి ఈ లైటింగ్స్ అయితే చూస్తుంటే చూడబుద్ధి అయితేనే ఉంది. ఒక్కసారి మనం ఏడకు వచ్చామంటే ఇంకా బయట ప్రపంచం ఏది గుర్తుకు రాదు. ఇంకా ఆ ప్రపంచంలోనే బతుకుతున్నట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంకా బయట టెన్షన్స్ కానీ అలాంటివి ఏవి గుర్తుకు రావు. లైఫ్ అనేది ఎంత పీస్ఫుల్గా గడిచిపోతుందో అనిపిస్తుంది. ఇక్కడ జనం చూసారా ఎంతమంది ఉన్నారో. నేను ఈ జనం చూసి ఇంకా దర్శనానికైతే ఇంకెంతమంది ఉంటారో అనుకున్నాను. కానీ కాదనుకుంటా, అప్పుడే దర్శనం అదే ఫ్రీ దర్శనం అయితే వదిలింటారు, అందుకే అంతమంది ఉన్నారు. మేము తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అంతమంది అయితే అసలు లేరు. దర్శనం కూడా బాగా జరిగింది. ఈ దర్శనం గురించి చాలా చెప్పాల్సింది చాలా ఉంది, చివరిలో చెప్తూ ఉంటాను. ఇక్కడ పూలతో శ్రీవారి పుష్పయాగం అని రాశారు కదా, అసలు ఎంత బాగుందో. ఈ టీడీటీ సేవలు చేసేవాళ్ళు ఎంత పుణ్యం చేసుకొని ఉంటారో. శ్రీవారి సేవ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే మాడవీధుల్లోకి అయితే వచ్చేసాము. తెలిసిందే కదా, మాడవీధుల్లో అసలు చెప్పులు వేసుకొని తిరగకూడదు. అక్కడ బోర్డులు కూడా పెట్టే ఉంటారు, తెలియని వాళ్ళు చూస్తారని చెప్పి. కోనేరులో అయితే వాటర్ ఫుల్గా ఉన్నాయి. పుష్కరాలు మొన్న బ్రహ్మోత్సవాలు అవి జరిగినాయి కదా, అందుకని నీట్గా ఉంది. కానీ లోపలికి మాత్రం ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, ఎందుకో తెలియదు. తాళాలు అయితే వేసేసారు. ఇంకా మేమైతే బయట నుంచి అయితే చూసేసాము. వీడియోలో కనపడట్లేదు కానీ వాటర్ మాత్రం బ్లూగా ఉన్నాయి. చూడడానికి ఆ లైటింగ్స్లో కూడా వాటర్ బాగున్నాయి. ఇంకా మేమైతే శ్రీ వారాహి స్వామి వారిని దర్శించుకుందామని అయితే వచ్చేసాము. ఇక్కడ 6 గంటల నుంచి సాయంత్రం 9ంటికి మాత్రమే గుళ్ళో అయితే దర్శనం చేసుకోవచ్చు. తర్వాత అయితే క్లోజ్ చేస్తారనుకుంటా. మేమైతే 8:30కి అయితే వెళ్ళాము. అంతగా జనం అయితే లేరు. స్పీడ్గా అయితే నడుచుకుంటా వెళ్ళిపోయాము. కానీ వారాహి స్వామి వారి దర్శనం అయితే బాగా జరిగింది. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత శతగోపం కూడా పెట్టారు మాకు. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా తరిగొండ వెంగబాంబ అన్నప్రసాదానికి అయితే వచ్చేసాము. మామూలుగా అయితే వీడప్పుడు ఎప్పుడూ తినలేదు, ఇదే ఫస్ట్ టైం తినడము. ఇప్పటికి మేము 4 సార్లు అయితే తిరుమల అయితే వచ్చాము. ఇది 4వసారి. ప్రతిసారి మేము అక్కడే షాపింగ్ దగ్గర ఒక అన్నప్రసాదం అయితే జరుగుతుంది. ఇంక దానిలోకి వెళ్ళేవాళ్ళము. ఇంత దూరం అసలు వచ్చేవాళ్ళం కాదు. ఎలాగో వారాహి స్వామివారిని దర్శించుకున్నాం కదా, అందుకని చెప్పి ప్రసాదం కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. అందుకని చెప్పి వచ్చేసాము. ప్రతిసారి మేము వారాహి స్వామివారిని దర్శించుకోవడానికి మాకు టైమింగ్ అనేది అస్సలు కుదిరేది కాదు. ఎందుకంటే తెల్లారుజామున టోకెన్ ఇచ్చేసేవాళ్ళు కదా, ఆ సాయంత్రానికి కానీ ఆ తెల్లారుజాముకి కానీ మాకు టోకెన్ వచ్చేసేది. అంటే దర్శనం అలర్ట్ అయ్యేది. ఇంకా అందుకని చెప్పి మాకు టైమింగ్ పిల్లలతో అస్సలు కుదిరేది కాదు. ఈసారి మరుసటి రోజుకైతే వచ్చింది కాబట్టి ఇంకా దర్శనం అయితే చేసుకోగలిగాము. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే వారాహి స్వామి వారిని అయితే కంపల్సరీ దర్శించుకోండి. ఇక్కడ పెయింటింగ్ చూసారా, తరిగొండ వెంగబాంబలో అయితే ఈ పెయింటింగ్ ఉంటుంది కదా, ఈ పెయింటింగ్ అయితే తిరుమల యొక్క చరిత్రను అయితే చెప్తుంది. అంటే కొండ మీద 7 కొండలు ఉంటాయి కదా, దాని గురించి అయితే ఈ పెయింటింగ్ చెప్తుందనమాట. ఈ పెయింటింగ్ కూడా ఎంత బాగుందో, అచ్చం రియల్గా ఉన్నట్టే ఉంది.
పెయింటింగో మరి అదేదో నాకు అర్థం కాలేదు, కానీ న్యాచురల్గా ఉంది చూడడానికి. కానీ ఎంత పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయంటే 3 ఫ్లోర్స్ ఉన్నాయి. జనాలు మాత్రం 3 ఫ్లోర్స్లో కూడా ఫుల్గా ఉన్నారు. ఎంతమంది అన్నప్రసాదం జరుగుతుందో ఇక్కడ కూర్చొని తినడమే కాదు, బఫే సిస్టమ్ కూడా ఉంది. తినేదానికి పక్కనే అనమాట. ఒకవేళ ఎవరైనా ఇలా కూర్చొని తినలేదు, సరే ఇట్లా కూర్చొని తినడం లేట్ అవుతుంది అంటే కనుక బఫే అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడైతే తరిగొండ వెంగబాంబలో కంపల్సరీ వడ అయితే వేస్తారు. మామూలుగా బయట కూడా ఉంటవి చిన్న చిన్నవిగా అన్నప్రసాదం కేంద్రాలు అయితే ఉంటాయి. అక్కడైతే వడ అయితే వేయరు, ఇక్కడే స్పెషల్ అనమాట. ఇంకా ఇక్కడ సాంబార్ అయితే ఇంక అసలు చెప్పలేమన్నమాట. ఎక్కడ మనకి దొరకను కూడా దొరకదు. మంచిగా ఫుల్గా అయితే తినేసి బయటికి అయితే వచ్చేసాము. కడుపు అయితే ఫుల్గా ఉంది. రూమ్కి వెళ్ళడానికి కూడా ఇంకా ఓపిక లేదు. ఆ చల్లదనానికి మాడవీధుల్లో కూర్చుందామని చెప్పి వస్తూ ఉంటే ఇలా కుప్పలు పోసి చోలీలు అయితే అమ్ముతున్నారు. వీళ్ళు తీసుకుంటారేమో అంటే వీళ్ళే ఏరుకుంటున్నారు. 100 రూపాయలకు 3 అన్నారు. సరే అని చెప్పి మీకు ఇష్టమైనవి మీరు తీసుకోండి అని చెప్పాను. ఇంకా వాళ్ళే ఒక 3 అయితే వేరుకున్నారు. అక్కడే పక్కన ఉన్న తాళ్ళు చేతికి కట్టుకుంటారు కదా, ఆకాశీ తారాలు, అవన్నీ తీసుకున్నాము. ఇంకా దేవుడు ఫోటోలు అయితే కనుక ఒక 2 తీసేసుకొని ఇంకా మాడవీధుల్లోకి అయితే నడుచుకుంటూ అయితే వచ్చేసాము. ఈ చెవులీలు పెట్టుకునేది లేదు, ఏమీ లేదు, అసలు పెట్టుకోరు, చెవి నొప్పి అంటారు. కానీ కొనొద్దు అంటే మాత్రం అసలు వినరు. సరే అని చెప్పి ఇంకా మాడవీధుల్లోకి అయితే వచ్చేసాము. ప్రశాంతంగా ఆడ కొంతసేపు అయితే రిలాక్స్ అవుదామని చెప్పి అక్కడ కూర్చున్నాము. అక్కడ కాగడ అయితే వెలిగించుకుంటూ కొంతమంది స్వామివారు అయితే ఎందో శ్లోకాలు అవి పాడుకుంటూ అయితే వెళ్తున్నారు. అలా అయితే కూర్చున్నాము. ఆ రోజు కుంభాభిషేకం అనమాట. తెల్లారి శ్రీవారికి అయితే అమ్మవారికి కూడా ఉంది అన్నారు. అందుకే మాకు రూమ్స్ అయితే 11ంటికి అయితే ఇచ్చారంట. మామూలుగా అయితే తెల్లారుజాము నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఆ రోజు మాత్రం 11ంటికి మాత్రమే స్టార్ట్ చేశారంట. తెల్లారుజాముకి అయితే టోకెన్స్ అయితే ఇవ్వట్లేదంట. ఇవ్వడమే 11 నుంచి అయితే స్టార్ట్ చేశాము అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక. ఇంకా అలాగే మాడవీధుల్లో అయితే కూర్చున్నాము. పక్కన కోనేరు ఉంది కదా, బాగా చల్లటి గాలి అయితే వస్తుంది. ప్రశాంతంగా ఉంది. మంచు అయితే కురవట్లేదు, ఎందుకంటే అప్పటికి టైం 9 అయింది, అందుకని కురవట్లేదు అనుకుంటా. మామూలుగా అయితే ఈ పాటికి అసలు మంచు ఉండి ఎదుట ఉన్న వాళ్ళు కూడా కనపడే వాళ్ళు కాదు. అలాంటిది ఎందుకో చలి తక్కువగానే ఉంది. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు అయితే, ఇప్పటికీ మేము 4 సార్లు వచ్చామని చెప్పాను కదా, ఫస్ట్లో వచ్చినప్పుడు మాకు అసలు ఏమీ తెలియదు, ఎక్కడ ఏముంటాయో కూడా తెలియదు. అప్పుడైతే లాకర్ తీసుకోవడానికి కూడా మేము ఎన్ని తిప్పలు పడ్డామో, దర్శనం కూడా అలాగే జరిగింది. ఎంత ఇబ్బంది పడ్డామో పిల్లలతో. అలాంటి దర్శనం అయితే ఎప్పుడు కాకూడదని ఆ దేవుణ్ణి అయితే మొక్కున్నాము. ఇంకా అప్పటి నుంచి మాకైతే బాగానే జరిగింది దర్శనము. అప్పుడంత ఇబ్బంది అయితే ఎప్పుడు పడలేదు. ఇప్పటి దర్శనం మాత్రం ఎంత బాగా జరిగిందో అసలు అది మాటల్లో చెప్పలేనిదన్నమాట. 1 గంటలోనే మేము బయటికి వచ్చాము. కానీ 11 నుంచి అయితే మొదలైద్ది అన్నారు కదా, ఇంకా అందరికీ ఒకేసారి దర్శనం అయిద్దేమో, రిస్క్ పడాల్సిందేనేమో, ఇంకా కన్ఫామ్ ఏమో అనుకున్నాము. కానీ లేదు, అట్లా ఏం జరగలేదు. బాగానే జరిగింది దర్శనం మాత్రం. ఇంకా మేమైతే శ్రీవారిని దర్శించుకునే ముందలైతే కనుక 365 ఒత్తులు అయితే వెలిగించాను. కార్తీక మాసం కదా, అందులోనే ఇక్కడ దీపాలు అందరూ వెలిగిస్తున్నారు. అందుకని చెప్పి దీపమే వెలిగించేసి స్వామి గారికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. చిన్నగా నడుచుకుంటూ అయితే రూమ్కి అయితే వచ్చేసాము. కానీ మేము ఎందుకు తిరుపతి రావాలనుకున్నామంటే, ఇంత వర్షంలో కూడా మా చిన్న పాప బర్త్డేకి అయితే మేము తిరుపతి అయితే రావాలనుకున్నాము. అందులోనూ మాకు ఒక చిన్న మొక్కు కూడా ఉంది. అందుకని చెప్పి మేము ఈ తిరుపతి రావడానికి చిట్టీలు అయితే వేసుకొని అయితే వచ్చాము. మేము ఇంకా 3-4 గుళ్ళకైతే వెళ్ళాలి. అయితే ఆ చిట్టీలు అయితే వేసినప్పుడు 3 సార్లు తీసినప్పుడు అయితే కనుక ఒక్కసారి అయితే విజయవాడ అయితే వచ్చింది, 2 సార్లు అయితే కనుక తిరుపతి వచ్చింది. అందుకని వెంటనే అయితే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. అందుకే వాన పడినా ఏది పడినా అయితే అస్సలు ఆగలేదు, వచ్చేసాము తిరుపతి. మేము వచ్చిన దగ్గర నుంచి అయితే అస్సలు వర్షం పడలేదు. మేము ఎప్పుడైతే రెడీ అయ్యి బయటికి వచ్చి బస్సు ఎక్కామో అప్పటి నుంచి అస్సలు పడలేదు. వానలో ఇబ్బంది పడతామేమో అనుకున్నాము. అయితే మా పాప కోసం అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాము. చిన్నదేలేండి, మరి పెద్దదేం కాదు. ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చాము. ప్యాకింగ్ అయితే మాత్రం రూమ్కి వచ్చిన తర్వాతే ప్యాక్ చేసాము, ఎందుకంటే ఇంటి దగ్గర చేస్తే చూస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ప్యాక్ చేసాము. ఆ రోజు ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే ఒకరోజు అయితే బ్రాస్లెట్ ఆమెది తెగిపోయింది. అయితే
ఒక్కతే కూర్చొని గదిలో కూర్చొని చేసుకుంటూ ఉందన్నమాట. సరే క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పి క్రాఫ్ట్కి సంబంధించింది అయితే తీసుకున్నాను. బ్రాస్లెట్ అవి దండలు అవి తయారు చేస్తారు కదా, అలాంటిది అయితే తీసుకున్నాను. సరే వాళ్ళకి తెలియపోయినా కానీ నేను నేర్పించవచ్చు, అందులోని యూట్యూబ్లో కూడా చూసి చేసుకుంటారు కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. గిఫ్ట్ మాత్రం బాగా నచ్చింది. నేనేమి వద్దన్నాను కదా అన్నది, కానీ మేము ఇచ్చాము. కేక్ అయితే ఒక్కటి మాత్రమే కొయ్యలేదు, ఎందుకంటే కొండ మీదకి కేక్ అనేది ఎలా ఉండదు కదా, అందుకని చెప్పి ఓన్లీ గిఫ్ట్ మాత్రమే ఇచ్చాము. హ్యాపీగా ఫీల్ అయింది. రూమ్లో మాత్రం ఎంత బాగా నిద్ర పట్టిందో, అసలు ఏసీ రూమ్ ఉన్నట్టే ఉంది. చెట్లు పక్కన అవన్నీ ఉన్నాయి కదా, చల్లగా ఉంది. అందులోనూ మంచు పడింది రాత్రి. ఉదయాన్నే లేసి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. ఇంక ఇచ్చేసిన తర్వాత దర్శనం మాకు 11ంటికి కదా, అందులోనూ రూమ్లో హీటర్ కూడా ఉంది. వేడి నీళ్ళు అయితే పోసుకున్నాము. ఒకవేళ మనకి బాత్రూంలో హీటర్ లేదంటే కనుక మనం తీసుకున్న దగ్గర వేడి నీళ్ళ కౌంటర్స్ కూడా ఉంటాయి, అక్కడ ఫ్రీగానే వేడి నీళ్ళు అయితే మనం తీసుకోవచ్చు. అక్కడ ట్యాప్స్ ద్వారా అయితే మనకు వేడి నీళ్ళు వస్తాయి. మన దగ్గర ఉన్న బకెట్ తీసుకొని వెళ్ళి మన వేడి నీళ్ళు పట్టుకోవచ్చు. మాకు ఎలాగో రూమ్లోనే ఉంది కాబట్టి మేము వెళ్ళలేదు. అప్పుడప్పుడే అయితే ఎండ వస్తుంది. ఎండ వస్తున్నా కానీ చలి మాత్రం చంపేస్తుంది. ఎలాగైతే మా పాప బర్త్డే రోజైతే మేము అనుకున్నట్టు శ్రీవారి దర్శనం అయితే మాకు జరిగింది. మా పాపని కూడా మీరు బ్లెస్ చేయండి. మా మీద ఆ కనకదుర్గమ్మ దీవెనలు, శ్రీవారి దీవెనలు ఎప్పుడూ ఉంటాయని నేను బాగా నమ్ముతాను. ఇంకా నేను తీసుకున్న గిఫ్ట్ అయితే ఇదేనమాట. ఇది నాకు వచ్చేటప్పటికి 300 చిల్లర 400 పడింది నాకు ఫ్లిప్కార్ట్లో. కావాలంటే మీరు లింక్ అని అడిగితే నేను షేర్ చేస్తాను. దీంతో క్రాఫ్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో తీసి అయితే మీతో షేర్ చేసుకుంటాను, నాకు కూడా గుర్తుగా ఉంటుంది. ఇది ఒకరికి ఇచ్చిన గిఫ్ట్ కాదు, ఇద్దరిని షేర్ చేసుకోమని అయితే ఇచ్చాము. ఇద్దరు కలిసి అయితే చేసుకోండి అని అయితే చెప్పాము. ఇద్దరు అయితే కనుక కలిసే చేసుకుంటారు, అసలు బయటకు అయితే వెళ్ళరు. ఇంకా అలా అయిపోయిన తర్వాత మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయి అయితే వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నాము. మా పాప మీద అయితే బర్త్డే సాంగ్ లాగైతే ఒక సాంగ్ కూడా తీసాము. మా రూమ్ మొత్తం అయితే క్లైమేట్ అయితే ఇలా ఉంది. చుట్టుపక్కల అంతా కింద అయితే ఒక చిన్న కొట్టుకోడు ఉంది. ఇంతకీ మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చినాయి. నేనే కుట్టించాను, ఒక శారీ తీసుకొని అయితే కుట్టించాను అనమాట. ఇంకా టిఫిన్ చేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే ట్రైన్ టికెట్స్ అయితే వెంటనే బుక్ చేసేసుకున్నాం అనమాట గుంటూరుకి అయితే. ఇంకా అందులోకి టైం ఉందని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి అయితే కోన్ తీసుకొని వచ్చాను. అందుకని చెప్పి ఇంక రూమ్లో టైం ఉందని చెప్పేసి ఇంకా కోన్ అయితే పెట్టేసుకున్నాము. మాకు దర్శనం ఎలా జరిగిందో చెప్పలేదు కదా. మాకు గంటలో ఎలా జరిగిందంటే, మేము 11ంటికి అయితే మాకు టోకెన్ వచ్చిందని చెప్పా కదా, మేమైతే 11ంటికి అలా అయితే అక్కడికి వెళ్ళిపోయాము. టిఫిన్ చేసి ముందైనా వెళ్ళొచ్చు, కానీ మాకు పిల్లలతో లేట్ అయిపోయింది. అందుకని చెప్పి 11ంటికి అయితే వెళ్ళిపోయాము. అయితే మేము చివర 22, 23 రూమ్లో అయితే మమ్మల్ని కూర్చోబెట్టేశారు. ఇంకా ఇన్ని రూములు దాటుకొని వెళ్ళాలి, ఇంకా మేము అయిపోయినట్టే. అందులోనూ ట్రైన్ టికెట్స్ కూడా చేసుకున్నాము, ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టే. సరే ఏది జరిగితే అది జరిగింది. తాత్కాల్లో అయినా బుక్ చేసుకొని వెళ్ళిపోదాం, లేకుంటే స్లీపర్లో అయినా కానీ బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. అలాగే కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా అప్పుడే 11 అయింది కదా, అందులోనూ లంచ్ టైం కదా. అప్పుడు అందరికీ అయితే రూమ్లో ఉన్న వాళ్ళకైతే కనుక సాంబార్ రైస్ అయితే పెడుతున్నారు తీసుకొచ్చి. మా రూమ్లో అయితే మేము అప్పుడే వచ్చాము, మా రూమ్ అప్పుడే నిండింది. అందుకని చెప్పి ఇంక మా రూమ్కి అయితే పెట్టలేదు అని మేము అనుకుంటున్నాము. అయితే ఇంకా మా రూమ్లో వాళ్ళని అయితే ఇంకా డైరెక్ట్ వచ్చేసేమన్నారు, రండి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఇంకా మేమైతే స్పీడ్గా వచ్చేసాము. మా రూమ్లో ఉన్న వాళ్ళందరిని అయితే పంపించేశారు. ఇంకా విఐపి దర్శనం నుంచి సైడ్ నుంచి వెళ్తారు కదా, అటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, ఇంకా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది అనుకున్న టైంలో అయితే మమ్మల్ని పంపించేశారు. అంతా ఆ శ్రీవారి దయ మా మీద ఉందనుకుంటాను. మాకైతే 1 గంటలో అయితే దర్శనం అయిపోయింది. ఇంకా సేఫ్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పొంగలైతే పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని తెచ్చుకున్న ప్రసాదాలన్నీ దేవుడి ముందు అయితే పెట్టుకొని పూజ చేసుకున్నామన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఓం నమో వెంకటేశాయ.